హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ లిస్ట్ ని మీరు ఎక్కడ చూసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ లిస్ట్ అనేది మీకు వస్తుంది అనే విషయాన్ని, అదే విధంగా ఈ లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు ఏమేం డాక్యుమెంట్స్ సర్వే అధికారులకి ఇవ్వాలి అనే విషయాన్ని నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎప్పుడు సెకండ్ లిస్ట్ వస్తుంది అనే పూర్తి వివరాల కోసం వీడియోని కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది మా గ్రామ కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్. ఈ విధంగా ప్రతి గ్రామానికి అర్హుల లిస్ట్ అనేది ఇదివరకే చేరడం జరిగింది. ఈ లిస్ట్ ని మీ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ గారు ఉంటారు, పంచాయతీ సెక్రటరీ, వారిని అడిగినట్టయితే ఈ లిస్ట్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది. అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సిటీలలో ఉన్నటువంటి వారైతే మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ ఈ లిస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో పేరున్నటువంటి వాళ్ళకి అధికారులు మీ ఇంటి వద్దకి వచ్చి కానీ, లేదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆఫీస్కి రమ్మని కానీ చిన్న సర్వే అనేది చేయడం జరుగుతుంది. మీరు ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే, మీ ఎవరి పేరైతే లిస్ట్లో వచ్చిందో వారి ఆధార్ కార్డుతో పాటు ఈ రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లనైతే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క అందరి ఆధార్ కార్డ్స్, అంటే మీ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డ్స్ అనేది అందరివి ఉండాలి. వీటితో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, మీ ఇన్కమ్ సర్టిఫికెట్ లో మీ ఇన్కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువగా ఉండాలి గ్రామీణ ప్రాంతాల వారికి. అదే సిటీలలో వారికైతే 2 లక్షల లోపు ఆదాయం అనేది ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఆదాయం అనేది మీకు ఉన్నట్టయితే ఆ సర్టిఫికెట్ లో మీ యొక్క పేరుని రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికెట్లతో పాటుగా ఇప్పుడు మీరు ఏదైతే ఈ రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నటువంటి కుటుంబ లిస్ట్ లో ఎవరికైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలని, అంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ ని కూడా మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2.5 ఎకరాల తరి భూమి ఉన్నట్టయితే ఈ రేషన్ కార్డు లిస్ట్ లో నుండి మీ పేరుని తొలగించడం జరుగుతుంది. ఒకవేళ పంటకి యోగ్యం కాని భూమి 7.5 ఎకరాల పైన ఉన్నట్టయితే అప్పుడు కూడా మీ యొక్క పేరుని రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదే విధంగా మీకు 4 గేర్ల బండి, ట్రాక్టర్ గానీ, కార్ గానీ ఇలాంటి ఏవైనా 4 వీలర్ బండి ఉన్నట్టయితే మీకు అర్హత జాబితా నుండి మీ యొక్క పేరుని డిస్మిస్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఈ అర్హుల జాబితాలో పేరు వచ్చినట్టయితే వారి పేరుని తీసేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫైనల్ గా ఒక లిస్ట్ ని రెడీ చేసి 26వ తారీఖు రోజు నుండి ఈ రేషన్ కార్డులని మంజూరు చేయడానికి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సెకండ్ లిస్ట్ మరి ఎప్పుడు వస్తుంది? ఇంకా అర్హత కలిగి ఉండి కూడా ఈ లిస్ట్ లో పేరు రాలేదు అని చెప్పేసి మనకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇందులో మీరెవరైనా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు అర్హత కలిగి ఉండి అయినా కూడా రేషన్ కార్డు లిస్ట్ లో పేరు రాకపోతే కామెంట్ చేయండి. మనం కార్యాచరణ అనేది ముందుకు తీసుకుపోదాం, ఏ విధంగా మళ్ళీ వస్తాయి అని చెప్పేసి. ఇక సెకండ్ లిస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికైతే ఇంకా అలాంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. అలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుండి వస్తే ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అనేది మీకు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అన్ని సంక్షేమ పథకాల ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన ఛానల్ నుండి జెన్యూన్ వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.